వినుకొండలో ఒక హత్య జరిగింది. అది మీ అందరికీ తెలుసు. ఎవరో ఇద్దరు యువకులు, ఇద్దరు ముస్లిం యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దాడి చేసుకుని అందులో ఒకరు మృతి చెందడం జరిగింది. అయితే ఇది జనరల్గా ఈ వార్త ఆ జిల్లా పేపర్లో క్రైమ్ న్యూస్లో వచ్చే వార్త ఇది. ఎందుకంటే హత్యలు, మానభంగాలు, మరోటి ఇది మన రాష్ట్రంలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో జరుగుతాయి, దేశం అంతా జరుగుతాయి, ప్రపంచం అంతా జరుగుతాయి. కానీ ఈ వినుకొండలో జరిగిన వార్త ఇంత సంచలనం అవడానికి కారణం ఏంటంటే, పాపం వైసీపీ వాళ్ళకి శవాల మీద రాజకీయం చేయడం బాగా అలవాటు. ఫస్ట్ హెలికాప్టర్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చాలా బాగా వాడుకున్నారు ఆ శవాన్ని. తర్వాత వివేకానంద రెడ్డి గారిని వాళ్ళే చంపుకుని ఆ శవాన్ని కూడా చాలా చక్కగా వాడుకున్నారు. ముందు రాజశేఖర రెడ్డి గారి శవంతో 67 సీట్లు నెగ్గారు. తర్వాత ఈ వివేకానంద రెడ్డి గారి శవంతో దాదాపు 151 సీట్లు నెగ్గేశారు. సో శవం అనేది బాగా అచ్చొచ్చిన ఐటెం వాళ్ళకి. ఎక్కడన్నా ఆ శవం కనపడితే దాని మీద రాజకీయం చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తారండి. ఇది ఈరోజు మొత్తం హాట్ టాపిక్. వైఎస్ఆర్సీపీ మీడియా నిండా, సాక్షి పేపర్ల నిండా ఇదే హాట్ టాపిక్. ఇంతకీ ఎవరు ఆ ఇద్దరు? మృతుడెవరు, హంతకుడెవరు? దీనికి అసలు తెలుగుదేశం పార్టీకి ఏంటి సంబంధం? ఒకసారి దాని గురించి మాట్లాడతారండి. ఇది రోజు సాక్షి పేపరు మెయిన్ పేజ్లో గోండారాజ్ అనే టైటిల్ తోటి ఈ వార్తని ప్రచురించారండి. ఇక్కడైతే ఇంకా డెడ్ బాడీని కూడా వేస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కత్తితో దాడి చేసినప్పుడు, ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ డెడ్ బాడీ చాలా బేతావహంగా ఉంటుంది, దాన్ని కాదని అనలేం. కానీ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నది అలాగే హెడ్లైన్ వేశారు. ఎందుకంటే సాక్షి పేపర్ చదివే కొంతమంది బకరాలు ఉన్నారు కదా, ఆ బకరాలు చూసి బాబోయ్ అని చెప్పి ఇక చాలామంది ఆ ఫోటో చూసి కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అయితే నేను ఈ విషయం లోపలికి వెళ్ళక ముందు, ఇలా ఒక వ్యక్తిని ప్రాణాలు తీయటం అది ఏ కారణాన్ని అయి ఉండొచ్చండి. ఆయన అంతకుముందు వేధించి ఉండొచ్చు, ఆ వైసీపీ ప్రభుత్వం వల్ల లేదా అధికారంతో ఈయనకి ఏదైనా నష్టం కలిగించి ఉండొచ్చు, ఈయన ఇంట్లో మహిళలు ఏమైనా ఏ కారణం అయి ఉండొచ్చు. ఏ కారణం చేత అయినా సరే ఒక మనిషిని అలా చంపడం ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకంటే చావడమో చంపడమో సమస్యలకు పరిష్కారం కాదు. ఎవరైతే ఈ విషయంలో బాధ్యుడు ఉన్నాడో, హంతకుడు ఉన్నాడో అతను ఇమీడియట్గా చట్టపరంగా శిక్షించాలి. ఆల్రెడీ వాడికి అరెస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ విషయంలో చాలా కట్టుదిట్టంగా ఉంది. పోలీసు అది చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారు. అయితే వివరాలకు వెళ్దాం. రాజకీయ కక్షతో పల్నాడులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్య. వినుకొండలో కొబ్బరి బొండాల కత్తితో మాటు వేసి నడి రోడ్డుపై విచక్షణారహితంగా దాడి. నిందితుడు పట్టణ తెలుగు యువత నేత తమ్ముడు. ఏంటండి ఇది? ఎవరంట నిందితుడు? ఎవరంటండి? పట్టణ తెలుగు యువత నేత తమ్ముడు. ఆయన కనీసం ఆ తెలుగు యువతకి అధ్యక్షుడు కూడా అయ్యి ఉండడు, తెలుగు యువతలో సభ్యుడు అయి ఉంటాడు. వాళ్ళ అన్నయ్య, వాళ్ళ తమ్ముడు అటు ఇతను. ఏమండి, ఇప్పుడు ఎక్కడెక్కడన్నా మర్డర్ జరిగినప్పుడు ఆ మర్డర్ చేసినోడు ఖచ్చితంగా ఏదో పార్టీకి సంబంధించిన కార్యకర్తకు బంధువు అయి ఉంటాడు. బంధువు అయి ఉన్నంత మాత్రాన అది ఆ పార్టీ కార్యకర్తకి, ఆ పార్టీ కార్యకర్త ద్వారా ఆ పార్టీకి, ఆ పార్టీ ద్వారా ఆ పార్టీ అధినేత. ఏంటండి లింకులు ఏంటి? ఇప్పుడు ఆ రోజు కూడా కోడికత్తితో వాళ్ళనే పడిపించుకుని అదిగో కోడికత్తి సీన్ పొడిచాడు. ఈ కోడికత్తి సీన్ ఎక్కడ పనిచేస్తున్నాడు? పలానా రెస్టారెంట్లో కుక్గా పనిచేస్తున్నాడు. ఆ రెస్టారెంట్ ఎవరిది? హర్షవర్ధన్ చౌదరి అనే వ్యక్తిది. సో చౌదరి అని ఉంది కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీకి అంటగట్టేసి తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడే జగన్మోహన్ రెడ్డి గారిని చంపించేవాడు అన్నారు. అంటే ఎన్ఐఏ మొత్తం 3 సంవత్సరాలు ఎంక్వైరీ చేసి చిచ్చి ఎందుకు వచ్చిన దుష్ప్రచారం ఇది, ఎందుకు వచ్చిన తప్పుడు ప్రచారం ఇది, ఇందులో ఏ కుట్ర లేదని తెలిసేసింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అంటే సేమ్ అలాగే వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో తెలుసు, వీళ్ళకి ఏ ఆయుధంతో చంపారు తెలుసు, ఏ సమయాన్ని చంపారు తెలుసు. అయినా కానీ ఈ వివేకానంద రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీకి అడ్డు వచ్చేస్తున్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ నేతలే ఇతను చంపించేశారు అని ఒకళ్ళు ఏడుపులన్నీ ఏడ్చారండి. ఆ రోజున ఏడిస్తే నిజంగా మాలాంటి వాళ్ళు బకరాలు అందరం అయ్యో నిజంగానే చంపేసినట్టున్నారు. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని కత్తి చేసేటప్పుడు ఆ కత్తి పట్టుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారే కసకసమని నరికేసి ఉంటారు అనుకున్నాం. మేము అనుకుని ఓట్లేసి గుద్దేశాం, 151 వచ్చేసాయి. తర్వాత సిబిఐ చెప్పేదాకా తెలియదండి ఆ చంపింది అవినాష్ రెడ్డి అండ్ బ్యాచ్ చంపారు. అవినాష్ రెడ్డి అక్కడ చంపేటప్పుడు పైకి ఫోన్ చేశాడు. పైన ఉన్న వాళ్ళు కూడా తెలిసి విషయం తెలిసే పొద్దున ఉదయం 4:30కు వెళ్తే సాయంత్రం 6:30కు అయ్యి బాబు అన్నీ తెలిసాక మబ్బులు ఎడిపోయి నాకు అయ్యి బాబు ఇంత దారుణమైన డ్రామాలు ఉంటాయని. ఇంకా అలాగే ఏదైనా ఒక శవం దొరికితే ఆ శవాన్ని ముందు తెలుగుదేశం కార్యకర్త బంధువుకో అంటగట్టి, ఆ బంధువు నుంచి ఆ కార్యకర్తకు అంటగట్టి, ఆ కార్యకర్త నుంచి తెలుగుదేశం పార్టీకి అంటగట్టి, ఆ తర్వాత ఎప్పుడో లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారట. అందుకని అప్పుడు ఆ రెడ్ బుక్ అని లోకేష్ గారు అన్నారు కాబట్టి ఇప్పుడు ఇతను చంపేసి ఈ అమ్మ కనీసం సిగ్గేయట్లేదురా. రాజకీయం కోసం ఇంత నీచాన్ని దిగజారాలా అండి? మొత్తం ఈ రోజున ఈ పేజ్ అంతా అదే. ఇక వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చెప్పక్కర్లే, ఎక్కడ చూసినా అదేనండి. ఇంకా ఇదేది కవర్ పేజ్ కూడా మార్చేశారండి. సేవ్ ఏపీ ఫ్రమ్ టీడీపీ అట. టీడీపీ నుంచి ఏపీని కాపాడాలట.
ఇది 1వ తారీఖున 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే టీడీపీని, ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి కూడా తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు ఇస్తానన్న టీడీపీని, ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకి గ్యాస్ సిలిండర్లు, ఇవన్నీ చేస్తూ సంక్షేమం అంటే ఆడబిడ్డ నిధి నెలకు 1,500. ఈ సంక్షేమం అంతా చేస్తూ ఒక పక్కన పోలవరం, మరో పక్కన రాజధాని, ఇంకో పక్కన స్టీల్ ప్లాంట్, మరో పక్కన కొత్త ఇండస్ట్రీలు, ఇంకో పక్కన ఉద్యోగాలు, ఇంత గొప్పగా పరిపాలించబోతుంటే టీడీపీని ఇక్కడి నుంచి పంపించేయలేటండి. ఎందుకంటే మరి క్రిమినల్స్ అందరూ రావాలి కదా, ఈ క్రిమినల్స్ మళ్ళీ రావాలంటే ఇక టీడీపీ ఉండకూడదు. అందుకని చూడండి ఎలాంటి ఇది పెట్టారు, తప్పుడు ప్రచారం అండి. ఇక ఈరోజు ఇది చూస్తే ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతున్నారండి అక్కడికి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయి ఇప్పుడు పరామర్శించి, ఎందుకంటే అప్పుడు అలాగే రాజశేఖర రెడ్డి గారి విషయం అప్పుడు కానీ, వివేకానంద రెడ్డి గారి విషయం అప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. అక్కడ ఆయన పండించిన సెంటిమెంట్ అంతా ఇంత కాదు. రేపు ఎక్కడ కూడా మామూలు సెంటిమెంట్ పండదు. అందరూ రెడీగా ఉండండి సెంటిమెంట్ సినిమా చూడడానికి. ఏమంటే ఆ కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఓకే, బాధ ఉంటుంది. ఒక వ్యక్తి అర్ధాంతరంగా చంపబడితే అది కూడా వీడియో బయటకు వచ్చి ఎలా నరుగుతున్నాడు ఏంటనేది చూశాక ఆ కుటుంబానికి ఖచ్చితంగా బాధ ఉంటుందండి. ఆ కుటుంబానికి ఖచ్చితంగా మన సానుభూతి తెలియజేయాలి. కానీ ఇది ఎక్కడి వరకు ఉండాలి అక్కడి వరకు ఉండకుండా దీన్ని రాజకీయం చేయటం వల్ల నిజంగా ఈ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. ఆ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. నిందితులు కరెక్ట్గా శిక్ష పడే పరిస్థితి ఉండదు. ఎందుకు వీళ్ళు దీన్ని ఈ సంఘటన మరి రాజకీయం చేయాలనుకుంటున్నారు? వీళ్ళ పార్టీ కోసం అంతే. వీళ్ళ పార్టీ బాగుండడం కోసం ఎవరినైనా బలిపశువుని చేస్తారండి వీళ్ళు. వాళ్ళు మాట్లాడుతున్నారు, అలా చంపారు మరి చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఓకే ఏమండి, దాంతోపాటు ముఖ్యమంత్రి గారు లేరు, మిగిలినటువంటి కోడిగుడు మినిస్టర్ వచ్చాడు. కోడిగుడు మినిస్టర్ వచ్చేసి ఇతను కూడా అదే చంపేశారు, తెలుగుదేశం వాళ్ళు చంపించేశారు. ఏమండి, రాజకీయంగా చేసే దాడి అలా ఉంటుందా? ఇద్దరు వ్యక్తులు, మీరు ఆ వీడియో చూసే ఉంటాను, నేను ఇప్పుడు చూపించను కానీ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అక్కడ. ఒక అతను పడిపోయి ఉన్నాడు, ఇంకొక అతను కత్తితో కొడుతున్నాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటనది. రాజకీయ పార్టీలు ఒకవేళ ఒక పార్టీ ఇంకొక పార్టీ మీదకి, లేదా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మీదకి రాజకీయ కక్షతోనో లేకపోతే అధికారం ఉందన్న మదంతోనో దాడులు చేస్తే ఎలా ఉంటాయి మీకు తెలీదా? ఆ రోజున పాపం వాళ్ళు అమాయకులు, రాజధాని రైతులు, వాళ్ళు వెళ్తూ ఉంటుంటే, వాళ్ళు పాదయాత్ర చేస్తూ ఉంటుంటే అక్కడ చాలామంది వైసీపీ కార్యకర్తలు నల్ల బెలూన్లు ఎగరేస్తూ వాళ్ళని వెకిలిగా ఎక్కిరిస్తూ వాళ్ళ మీదకి సీసాలు వాటర్ ప్యాకెట్లు ఇస్తురుతూ అప్పటికే ఆ మహిళా రైతులు కన్నీళ్ళు పెట్టుకుని దండం పెట్టి మేము మీకోసం కాదు మా పిల్లల కోసం చేస్తున్నాం బాబు ఇదని ఎంత వేడుకుంటున్నా కనికరించకుండా వాళ్ళ పాదయాత్ర ముందుకు సాగకుండా అక్కడ వాళ్ళందరూ చేస్తున్నారు. పోలీసులు అందరూ కూడా అప్పుడు ఇది చోద్యం చూసేవారు. ఎందుకంటే అది రాజకీయ ప్రేరేపిత దాడి. అక్కడ ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఎమ్మెల్యే పైన మంత్రి ఉంటాడు, మంత్రి పైన ముఖ్యమంత్రి ఉంటాడు, వాళ్ళని వెళ్ళవకండి, వాళ్ళ మీద అటాక్ చేయండి అని పైనుంచి ఆర్డర్స్ వస్తాయి. పైనుంచి ఆర్డర్స్ వస్తేనే అంత జనం గుమిగూడి పోలీసులు కూడా చోద్యం చూస్తే, ఎందుకంటే పోలీసులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే అండి, ఒక పార్టీ వెళ్తుంది ర్యాలీ అంటే ఇంకో పార్టీ వాళ్ళు అందరినీ కనీసం రోడ్డు ఎక్కనివ్వరు. మీరు రేపు చేసుకోండి అవసరం అయితే అంటారు, కాదు ఇప్పుడే చేస్తామంటే అందరినీ అవసరం చేస్తారు. కానీ పోలీసులు అక్కడే ఉండేవారు. అది రాజకీయ ప్రేరేపిత దాడి అంటే. చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళు, పొంగునూరు, ఎర్రగొండపాలెం వెళ్ళినప్పుడు వందలాదిగా వైసీపీ కార్యకర్తలు వచ్చి నల్ల బెలూన్లు ఎగరేస్తూ షర్ట్లు ఇప్పేసి రాళ్ళు ఇసిరేసి కొట్టేస్తూ ఉంటే పోలీసులు చోద్యం చూశారు చూడండి. అది రాజకీయ కక్ష సాధింపు. రాజకీయ అంటే అధికారం ఉందని అహంకారంతో చేసిన దాడి అది. భీమవరంలో నారా లోకేష్ గారు వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు అవతల వీధిలోకి వెళ్ళి ఇంతంత రాళ్ళు ఇసిరేసేవారు చూడండి ఇటువైపుకి. ఆ వీడియోలు మీ అందరూ చూసారు, ఆల్రెడీ వీడియోలు తీశాను కానీ మళ్ళీ ఇంకెందుకు చూపించడం అని. అప్పుడు ఎంతోమంది యువగలం ఆ వాలంటీర్లు గాయపడ్డారు, తలలు బద్దలేసిపోయి ఎక్కడ పడితే అక్కడ రక్తసిక్తం అయిపోయారు. అది రాజకీయ దాడి. ఒక పార్టీ కేంద్ర కార్యాలయం మీదకి పట్టపగలే గేట్లను గుద్దేసుకుని లోపలికి వెళ్ళి రాడ్లతో స్వైర వ్యవహారం చేసి అడ్డొచ్చిన వాళ్ళందరూ తలలు పగలగొట్టారు చూడండి. అది రాజకీయ దాడి. గన్నవరం పార్టీ ఆఫీసుని పట్టపగలే పెట్రోల్ వేసి నిప్పండించారు చూడండి. అది రాజకీయ దాడి. అంతే తప్ప ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక గొడవని, ఒక సంఘటనని దాన్ని రాజకీయ కక్ష. ఇంతకే ఎవరండి తెలుసా మీకు? చనిపోయిన అతను మీకు తెలుసా? చనిపోయిన అతని పేరు రషీద్, చంపిన అతని పేరు జిలానీ. వీళ్ళిద్దరు మొక్కలు మనం ఎప్పుడైనా చూసాం అసలు? వాళ్ళు ఏమన్నా తెలుగుదేశంలోని వైసీపీలోని యాక్టివ్గా ఉన్న నాయకులా? ఎవరు వాళ్ళిద్దరు? ఒకవేళ నిజంగానే అలాగ అనుకుంటే ఒకవేళ చంపేటప్పుడు కూడా ఇక నువ్వు మా చంద్రబాబు నాయుడు గారిని ఎలాగ అన్నావు అందుకే చంపుతున్నాను, లేకపోతే మా పలానా ఎలా జరిగింది అందుకే చంపుతున్నాను అనే అది ఏమైనా ఉందా ఎక్కడన్నా? వాళ్ళిద్దరికి పర్సనల్ గొడవ అది. ఇద్దరు ముస్లిం యువకులు, ఇద్దరు ఒకే నగరానికి చెందిన వాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో దాన్ని పట్టుకుని పార్టీకి అంటగడిసి ఇదంతా ఎందుకు చేస్తున్నారు తెలుసండి? ఈ రాష్ట్రాన్ని అశాంతితో అల్లరులతో నింపేయాలనే ఒక పెద్ద కుట్ర చేస్తున్న వైసీపీ. ఎందుకు అలా చేస్తే మరి వైసీపీకి ఏమొస్తుంది రాజన్ మీరు అడగొచ్చు. రాష్ట్రానికి పెట్టుబడులు రావు, రాష్ట్రానికి కొత్త ఇండస్ట్రీలు రావు. ఎందుకంటే రాష్ట్రంలో అశాంతి, శాంతి భద్రతలు నశించాయి, అత్తమాట గొడవలు జరుగుతున్నాయి, అల్లర్లు జరుగుతున్నాయి అంటే ఎవడొచ్చి పెట్టుబడి పెడతాడు ఇక్కడ? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో పెట్టుబడులు వెల్లువగా వస్తున్నాయి మన రాష్ట్రానికి.
కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం, మన రెవెన్యూ పెరిగే అవకాశం. ఈ అవకాశాలన్నీ మా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఏమి ఇక్కడ డెవలప్ చేయలేదు. ఏ పోలవరం లేదు, రాజధాని లేదు, ఇండస్ట్రీలు లేవు, స్టీల్ ప్లాంట్లు ఏమీ లేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇవన్నీ చేసేస్తున్నారు. వీటిని ఎలాగైనా అడ్డుకోవాలి అంటే ఏం చేయాలి? అల్లర్లు క్రియేట్ చేయండి. సినిమాల్లో చూస్తూనే ఉంటాం కదండి, ఎక్కడో జరిగిన చావుని తీసుకుని ఆ చావుని రాజకీయం చేద్దాం, ఆ చావుని ఆ శవంతో మనం అధికార పార్టీని ఇరుకుని పెడదాం. ఇలాంటివి మనం చూడలేదా సినిమాల్లో? అదే జరుగుతుంది ఇక్కడ. ఇది వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేని మర్డర్ ఇది. ఇద్దరు యువకుల మధ్య జరిగిన మర్డర్ ఇది. ఓ 10 మంది వెళ్ళి అతను అక్కడ పడుకుని ఉంటే 10 మంది వెళ్ళి నరికేలే తెలుగుదేశం కార్యకర్తలు, లేదా వైసీపీ కార్యకర్తలు 10 మంది ఉంటే 100 మంది తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళి పోలీసులు సపోర్ట్ తీసుకుని చేయలే దాడి అక్కడ. అంటే మీకు గుర్తుందో లేదో, అతమాడు గుర్తు చేస్తున్నాను అనుకోకండి. నా మీద 200 మంది దాడి చేశారు, పోలీసులు కూడా ఉన్నారు అక్కడే. అది రాజకీయ దాడి. అంతేగాని ఇలాంటివి ఏంటంటే ఇప్పుడు క్షణికావేశంలో, లేదా గతంలో ఇడు నన్ను ఇలా తిట్టాడు, లేకపోతే నా భార్యని తిట్టాడు, మా ఇంట్లో వాళ్ళని ఇలాగా అవమానపరిచాడు అదో, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ విషయాలు, ఇలాంటివి చాలా ఉంటాయండి హత్య జరగడానికి. ఇప్పుడు ఇదే ఇంత పెద్ద న్యూస్గా ఇస్తారు, కానీ చాలా వార్తలు మనం చిన్న చిన్న వార్తలుగా చదివాం. వాడిని పీక నరికేసి ఆ పీక పట్టుకుని ఆ తల పట్టుకుని మొండాన్ని వేరు చేసి పోలీస్ స్టేషన్ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, ఫలానా వాడు ఇలా చంపేసి అని చంపేసి నూతుల బారి, ఇవన్నీ వార్తలు చిన్న చిన్న వార్తలు అండి. అవి మానవులు ఎక్కడున్నా సరే జరిగేవే. ఇది దీన్ని పార్టీలకు అంటగట్టి అశాంతితో రాష్ట్రాన్ని నింపేసి ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఆపేయాలనేది ప్లాన్ చేస్తున్నారండి. ఇది 200%. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే బాబు అంటేనే జాబు, కొత్త పెట్టుబడులు వస్తున్నాయి. ఓ పక్కనేమో నారా లోకేష్ గారు, ఆయన ప్రజా దర్బారుతో ప్రజలందరి సమస్యలు, అరే సామాన్యుడు కూడా వెళ్ళి ఆయన సమస్యని డైరెక్ట్గా మహారాజు చెప్పుకునే అవకాశం. అంటే మహారాజు అంటే నా రాజు అనుకోకండి, లోకేష్ గారు అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ కదా. అలాంటి వ్యక్తి డైరెక్ట్ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మినిస్టర్లు గేటు ముందు పడిగాపులు కాసేవారు, ఒక్క అపాయింట్మెంట్ ప్లీజ్, ఒక్క అపాయింట్మెంట్ అని. ఇక్కడ సామాన్యులు వెళ్ళిపోతున్నారు డైరెక్ట్గా. ఆయన కూడా ఏం చేస్తున్నాడు, ఏంటమ్మా ఇది చిన్న సమస్య నా దగ్గర తెచ్చాం అంటలే. ఎవరో కోవిడ్లో ఇరుక్కున్నాడు శివానేవాడు, ఒకటి కోసం నేనేం చేస్తాను, నేను పెద్ద విద్యాశాఖ మంత్రిని కదా, ఇలాంటి చిన్న విషయాలు నా దగ్గర తీసుకొస్తాను అల్లే. ఆ ఒక్కడు కూడా నాకు ఇంపార్టెంటే, ఆడు ఆంధ్రుడైతే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి, ఆ కుటుంబానికి చేర్చండి. ఇక్కడ దివ్యాంగులు నాకు ఇంపార్టెంట్, విద్యార్థులు నాకు ఇంపార్టెంట్, అందరూ నాకు ఇంపార్టెంటే. నా పక్క నుంచి ఆయన చేసుకెళ్తున్నాడు, ఇంకో పక్క నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తున్నాడు, చెప్పంది కూడా చేసుకెళ్ళిపోతున్నాడు. ఆయన స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతానని ఎక్కడ చెప్పలేదు, కానీ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆగింది. రాష్ట్రం డెవలప్ అవుతుంది, మన కళ్ళ ముందు ఇవన్నీ కనిపిస్తున్నాయి. దాన్ని ఎలాగైనా చెడగొట్టాలి. ఎందుకంటే వీళ్ళు సమాధి అయిపోయింది, సమాధిని తవ్వుతూ ఏమొస్తాయి, ఎముకలు వస్తాయి. అలాగే ఇప్పుడు ఒకటి తవ్వుతుంటే మొన్న కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ బాబుది రాసలీలలు బయటపడ్డాయి, ఆడు బొక్కలోకి వెళ్ళిపోయాడు. ఇంకోటి తవ్వుతే ఇక విజయసాయిరెడ్డి గర్భాధాన కార్యక్రమం అది బయటపడింది. పెంటని మొత్తం వైసీపీ నాయకులు అందరూ బతుకు బస్టాండ్, అందరూ ఆల్మోస్ట్ చాలామంది ఇలాగే పెంట బతుకులు బతుకుతున్నారు. అలాంటి వాళ్ళు ఈ రోజున వచ్చి అంటే సొంత బాబాయిని నరుక్కున్న వ్యక్తులు, ఎక్కడో ఒక రషీద్ అనే ఒక అబ్బాయిని ఎక్కడో ఎవరో ఏదో జరిగి ఆ హత్య జరిగితే అతని మీద ప్రేమ వస్తుంది వీళ్ళకి, ఆ ప్రేమతో పరిగెట్టుకెళ్తారా? జరిగే పని అండి అది. కనీసం ప్రజలు ఆలోచించండి. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ సాక్షి ఒకటి, ఈ వైసీపీ పేజీలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజల్లో వీటిని బాయ్కాట్ చేయాలండి. చేయకపోతే ఏమవుతుందంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ అల్లర్లు అశాంతి రేగడానికి అవకాశం ఉంది.